శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సమరములో నిశాచరుల సంపుతరిన్ లయరుద్రుపోలికన్ క్రమమున వేదముల్ చదువు కాలమునన్ పరమేష్ఠికైవడిన్ శమయుతులైన భక్తులకు సంపదలిచ్చువేళ జానకీ రమణుని వైఖరిన్ జగతి రాజిలు నిన్ను భజింతు మారుతి జగతి రాజిలు నిన్ను భజింతు మారుతి. ఓ ఆంజనేయ స్వామి, సమరములో నిశాచరుల సంపుతరిన్ లయరుద్రుపోలికన్, యుద్ధంలో రాక్షసుల్ని చంపేటువంటి సమయంలో ప్రళయకాల రుద్రుని వలె భయంకర రూపం ధరించి ఆ రాక్షసులందరినీ కూడా హతమారుస్తావు. సమరములో నిశాచరుల సంపుతరిన్ లయరుద్రుపోలికన్ క్రమమున వేదముల్ చదువు కాలమునన్ పరమేష్ఠికైవడిన్, వేదములను అభ్యసించినటువంటి సమయంలో, వేదములను గానం చేసేటువంటి సమయంలో ఎలా ఉంటావంటే పరమేష్ఠికైవడిన్, బ్రహ్మవలే ఉంటావు. బ్రహ్మదేవుడు ఎంత ప్రశాంతంగా 4 ముఖాలతో వేదాన్ని ఆయన గానం చేస్తాడో అలా బ్రహ్మదేవుని వలె వేదగానం చేస్తావు. యుద్ధంలో రాక్షసుల్ని చంపేటప్పుడు ప్రళయ రుద్రుని వలె, వేదం గానం చేసేటప్పుడు బ్రహ్మదేవుని వలె ఉంటావు. అలాగే శమయుతులైన భక్తులకు సంపదలిచ్చెడి వేళ ప్రశాంత మనస్కులై నియమ నిష్టలు కలిగి నిన్నే నిరంతరము ధ్యానిస్తూ సత్కర్మాచరణం చేసేటువంటి భక్తులకు వారు కోరినటువంటి కోరికలను తీర్చేటువంటి వేళ వారికి సంపదలిచ్చెడి వేళ జానకీ రమణుని వైఖరిన్, ఆ శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే తన ప్రజలకు కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చే విధంగా పాలనం చేస్తూ ప్రజారంజకుడుగా ఆయన ఎలా అయితే పేరు తెచ్చుకున్నాడో, నీ సద్భక్తులకు వారి నియమ నిష్టలకు, వారి ధ్యానమునకు, వారి యోగ్యతకు నీవు ఆనందించి వారికి తగిన సంపదలిచ్చేటువంటి సమయంలో శ్రీరామచంద్రుని వలె వారికి వెన్నంటి ఉండి తగినటువంటి సంపదలను అనుగ్రహిస్తావు. రాక్షసుల్ని సంహరించే వేళ ప్రళయ రుద్రునిలా, వేదమును గానం చేసే వేళ బ్రహ్మదేవుని వలె, భక్తులకు సిరి సంపదలను, శాంతిని, ధైర్యమును, అభయమును, ఆరోగ్యమును ప్రసాదించేటువంటి వేళ శ్రీరామచంద్రుని వలె నీవు నిలబడతావయ్యా. జగతి రాజిలు నిన్ను భజింతు మారుతి. ఈ విధంగా రాక్షస సంహార వేళ ప్రళయరుద్రుని వలె, వేదగానం చేసే సమయంలో బ్రహ్మదేవుని వలె భక్తులను అనుగ్రహించి వారిని నియమ నిష్టలతో సన్మార్గంలో నడిపించేటువంటి వేళ శ్రీరామచంద్రుని వలె ఖ్యాతికెక్కినటువంటి నిన్ను నిరంతరం ధ్యానిస్తాను. నన్ను అనుగ్రహించు. జై వీరాంజనేయ.